ప్రైజ్ ద లార్డ్. వాక్యం అంటుంది, అపవాది అయినటువంటి సాతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. వాడు మాట్లాడినటువంటి అబద్ధము ఆదాము అవల జీవితంలో పెను విషాదాన్ని తీసుకుని వచ్చింది. ఆ మాటను నమ్మి వారు అందమైనటువంటి ఏదైనా తోటలోంచి దేవుడి చేత వెలివేయబడ్డారు. ఆ తరువాత సంసోను జీవితాన్ని పరిశీలించినట్టయితే, సంసోను ఏ దెలీలానైతే తన జీవితంలోకి ఆహ్వానించాడో ఆ దెలీలాను బట్టే తన జీవితంలో అభిషేకాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, అకాల మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గెహాజీ ధనాన్ని ఆశించి కుష్టి వ్యాధిని కొని తెచ్చుకున్నాడు. వాక్యాన్ని గమనించారా? అపవాది ఏ విధంగా వలవేశాడో. ఒకరి దగ్గర ఏమో స్త్రీ రూపంలో వలవేశాడు, మరొకరు దగ్గర మాట చేత ఆకర్షించాడు, మరొకరి దగ్గర డబ్బు రూపంలో ఆకర్షించాడు. మరి అపవాది వలలో చిక్కుకోకూడదు అంటే మనం చేయాల్సిందల్లా వాక్యాన్ని విశ్వసించడమే. ఆమేన్.